ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఆగస్టు 2 నుంచి ఆగస్టు 8 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఆగస్టు 2వ తారీఖు నుంచి అంటే ఇప్పుడు కుంభ, మీన, మేష, వృషభ రాశుల్లో చంద్ర సంచారం, రవి గురులు కర్కాటక రాశిలో, బుధుడేమో మిథున రాశిలో, శుక్రుడు కన్యా రాశిలో, అదేవిధంగా సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని. ఈ విధమైనటువంటి కుజుడు ప్రస్తుతం మనకి వృషభ రాశిలో ఉన్నాడు, తర్వాత మిథున రాశిలోకి రాబోతున్నాడు. ఇటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం ముఖ్యమైన వ్యవహారాలు ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, మన రాశికి ఎలా ఉంటుంది, ముఖ్యంగా ఇవన్నీ కూడా జ్యోతిషం ఒక లైటింగ్ లాగా మన యొక్క జీవన విధానాన్ని మనకి చూపిస్తుంది. ఒకవేళ మనకి అనుకూలంగా లేకపోతే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. బాగుంటే కొంచెం ఫాస్ట్గా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అంచేత ఈ వారం ఏ ఏ గ్రహాలు మనకు అనుకూలంగా ఉంటాయి, ఏ ఏ గ్రహాలు అనుకూలంగా ఉండకపోతే మనం ఏ విధమైనటువంటి పరిహారములు చేసుకోవాలి. పరిహారాలు కూడా ఏంటి, మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ని డెవలప్ చేస్తాయి. నెగిటివ్గా మనకు ఆలోచన ఉండదు. పని మీద వెళ్ళామనుకోండి, వెళ్ళినప్పుడు మనకి అది పాజిటివ్గా ఆలోచన ఉంటేనే మనం జయం సాధించగలం. ఒక వాహనాన్ని నడుపుతుంటే పడిపోతామేమో అనుకుంటే పడైపోతాం. మనం కాదు, ఈ పని మనం చేయగలం అంటే చేయగలుగుతాం. ఈ విధమైనటువంటి విల్ పవర్తో, ధైర్యంతో వెళ్ళడానికి, దైవ బలం అనుకూలించడానికి, గ్రహాల యొక్క బలం అనుకూలించడానికి చిన్న చిన్న పరిహారాలు మనం చేసుకోవాలి. చేసుకున్నట్లయితే తప్పకుండా మంచి జరుగుతుంది. ముందర మన రాశి ఎలా ఉందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి చంద్రుడు చతుర్థ, పంచమ, షష్ఠ, సప్తమ స్థానాల్లో సంచారం. మరి రవి భాగ్యస్థాన సంచారం. అంచేత చంద్రుడి యొక్క బలం గురు శుక్ర శనివారాలు, బుధ గురు శుక్ర శనివారాలు 4 రోజులే అనుకూలంగా ఉంది. వార ప్రారంభంలో వివాదములు, వారం మధ్యలో పనులు ఆలస్యం, వారాంతం కార్యజయం, ఆర్థిక సర్దుబాట్లు, ముఖ్యమైన వ్యవహారాల్లో మంచి ప్రయోజకత్వం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి గురుడు భాగ్యస్థాన సంచారం వల్ల ఆయన ఒక్కడే అనుకూలంగా ఉన్నాడు, మిగిలిన వాళ్ళు పెద్దగా అనుకూలంగా లేరు. దశమంలో కేతు పర్వాలేదు, మరి అష్టమంలో బుధుడు, సప్తమంలో కుజుడు, ఇలా క్యాలిక్యులేషన్స్ గ్రహాల యొక్క బలం అంతంతగానే ఉంది. మరి ఇటువంటి పొజిషన్లో మనం చూసినట్లయితే రాహు కూడా చతుర్థ రాహు, పంచమంలో ఉన్నటువంటి మీకు శని. అంచేత ఈ రాశి వారు ఏం చేయాలంటే, గురుడు ఒక్కడే అనుకూలంగా ఉన్నాడు, విద్యార్థులకి సంపూర్ణమైన ఫలితాలు ఉంటాయి. రాజకీయ నాయకులకు కూడా విజయం సాధించగలుగుతారు. వృత్తుల వారు కూడా ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రాజకీయాల్లో కూడా ఆహ్వానాలు అందుకుంటారు. ఇంకా ఏమిటయ్యా అంటే 1-2 సార్లు శ్రమ అనేది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీ క్యాలిక్యులేషన్స్ కూడా ఒకటి అనుకుంటే ఒకటి జరిగేటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. ఏదైనప్పటికీ ఎలా జరిగినా అది మీకు మంచే జరిగేటువంటి రీతిలో ఉంది. కాబట్టి ఏ విధంగానూ ఈ వృశ్చిక రాశి వారు కంగారు పడవలసిన అవసరం లేదు. ఆ వ్యాపారాత్మకంగా కూడా ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి. నూతన వ్యాపార ప్రయత్నాలు చేస్తారు, దానికోసం రుణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు తప్పనిసరిగా మీకు ఎవరి ద్వారా అందాలో వారి ద్వారా మీకు సహాయం అందుతుంది. ఇంకా మరి ఈ రాశి వారు చూసినట్లయితే ఈ వారం కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. మరి ఈ రాశి వారు చేయవలసిన పని ఏమిటి అంటే, మరి వెంకటేశ్వర స్వామిని ఆరాధించవచ్చు.
లేదా విష్ణు సహస్రం వినండి. అష్టమంలో బుధుడు ఉన్నాడు కాబట్టి విష్ణువు యొక్క ఆరాధన చాలా మంచిది. సంఖ్యల్లో 7, రంగుల్లో గ్రీన్ ఆకుపచ్చ రంగు వాడండి. విష్ణువుని పూజించండి, విజయం సాధించండి.